అదేవిధంగా మరి దానికి సంబంధించినటువంటి మా అధికార యంత్రాంగం, మా ములుగు జిల్లా వాస్తవానికి చిన్నగా ఉన్నప్పటికీ అధికారుల మీద ఇటు కలెక్టర్ గారు, అదేవిధంగా రెవెన్యూ, ఇతర పోలీసు, ఐటీడీఏ, ఇతర శాఖలందరూ కూడా 2 నెలల నుంచి ఇక్కడే ఉండి నిరంతరం పనులను పర్యవేక్షించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసినందుకు వారి యొక్క శ్రమకు మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా భక్తులకు ఒకటి, మేము స్వీయ నియంత్రణ పాటించండి, క్రమశిక్షణతో రండి. విఐపీల పాస్ల కోసం కూడా కొద్దిగా అధికారుల మీద బాగా ఒత్తిడి అవుతుంది. ఎందుకంటే గతంలో 2800 బస్సులే ఉండే, ఇప్పుడు 6000 బస్సులు పెరిగినాయి. విఐపీ వెహికల్స్ 6000 బస్సులు అన్నీ ఒకే రూట్లో రావడంతో పోలీసులు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మ్యాక్సిమం బస్సు రూట్ అనేది చాలా దగ్గరగా భక్తులకు, అంటే గుడికి దగ్గరగా బస్సు రూట్ వస్తుంది, అల్కగా రావచ్చు. విఐపీలు వచ్చినా కూడా తాడవాయి కాన్నో లేదా ఏటు నాగారం కాన్నో లేదా ములుగుల్లో కూడా మీ వెహికల్స్ పక్కన పెట్టి అక్కడి నుంచి ఇక్కడ బస్సులలో వచ్చినా కూడా, ఎందుకంటే అప్పటికప్పుడు దర్శనానికి వచ్చిపోయేటోళ్ళు, ఓకే మీరు ఇక్కడ ఉండి ఒక పూట ఉంటాము, వంట చేసుకుంటాము, దేవుడికి మొక్కులు ఉంటాయి అనుకున్న వాళ్లకు సరే మేము ఏ రకంగా చేస్తాము. కానీ అప్పటికప్పుడు వచ్చిపోయేటువంటి వాళ్లకు ఈజీగా బస్సు రూట్ కూడా ఈజీగా ఉంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. ఇది మన పండుగ, మన ప్రాంత పండుగ, మన రాష్ట్ర పండుగ కూడా. మరి 1996లోనే ఇది స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించి నుంచి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం నేషనల్ ఫెస్టివల్గా కావాలని. ఇంతవరకు ప్రకటించకపోవడం శోచనీయం. ఏది ఏమైనా అందరి యొక్క సహకారంతో, తల్లుల యొక్క దీవెనతో ఈ వారం రోజులు మరి భక్తుల సౌకర్యార్థం అందరం కృషి చేద్దామని, అదేవిధంగా మీడియా సోదరులకు అందరికి కూడా మీ యొక్క సహాయ సహకారాలు, మీ దృష్టికి వచ్చినటువంటి ప్రతి ఇష్యూను కూడా మాకు కూడా తెలియచేయండి. భక్తులకు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా సరి చేసుకొని మంచి సౌకర్యాలతో ముందుకెళ్దామని తెలియజేస్తూ, ముఖ్యంగా మా ములుగు జిల్లా ప్రజలకు ఒక పిలుపునిస్తున్నాం. అధికారులందరూ కూడా జాతరలో ఉన్నారు కాబట్టి ఏదైనా చిన్న చిన్న గ్రామాలలో మంచినీటి సమస్య, కరెంటు సమస్య లేదా ఇతర డ్రైనేజ్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా అక్కడటువంటి యువకులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, తాజా ప్రజాప్రతినిధులు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా ఆయా కార్యక్రమాలు ఏమైనా ఉంటే గ్రామాలలో చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చొరవ తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అధికారులు దాదాపు మొత్తము ఇక్కడే ఉన్నారు.